కష్టపడి పైకొచ్చారు. వ్యాపారవేత్తగా మారిపోయారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాభిమానాన్ని చూరకున్నారు. ఎమ్మెల్యేగా నిలబడాలన్న ఆకాంక్షకు పరిస్థితులు కలిసొచ్చాయి. కట్ చేస్తే ఎమ్మెల్యే అయిపోయారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల విషయంలో ఆయన తీరు కొంత వివాదాస్పదంగా మారుతోంది. బాపట్ల 3 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో 1,80,000 ఓటర్లున్నారు. మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సార్లు టీడీపీ విజయం సాధించింది. 1967, 72, 78, 89, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014, 19 ఎన్నికల్లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల నాటికి ముఖ చిత్రమే మారిపోయింది. 1999 తరువాత, అంటే ఆల్మోస్ట్ 25 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిపై టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మరాజు ఘన విజయం సాధించారు. రెండు 2024 ఎన్నికల ముందు వరకు బాపట్ల టీడీపీకి అందని ద్రాక్షలా మిగిలింది. దాదాపు 25 ఏళ్ల పాటు అక్కడ సైకిల్ తిరగలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ తీవ్ర పోటీ ఇచ్చినా గెలుపు మాత్రం దక్కలేదు. 2019లోనూ మరోసారి అన్నం సతీష్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మళ్లీ నిరాశే ఎదురైంది. కానీ 2024 ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. కూటమి అభ్యర్థిగా వ్యాపారవేత్త వేగేశ్న నరేంద్రవర్మరాజు బరిలోకి దిగారు. కూటమి పార్టీల బలం తోడు కావడంతో బంపర్ విక్టరీ కొట్టారు. దాదాపు 28,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. గత 25 ఏళ్లుగా దూరమైన బాపట్ల నియోజకవర్గాన్ని టీడీపీ అభ్యర్థి నరేంద్రవర్మరాజు ఎలా దక్కించుకోగలిగాడు అనేది అందరిలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు వేగేశ్న నరేంద్రవర్మ ఎవరు? బాపట్లలో ఎలా పీఠం వెయ్యగలిగారు? ఈ ప్రశ్నలే చాలామంది మదిలో మెదిలాయి. మెడికల్ రిప్రజెంటేటివ్గా మొదలైన నరేంద్రవర్మ అంచెలంచెలుగా ఎదిగారు. రొయ్యల వ్యాపారంలో ప్రవేశించి తనదైన ముద్ర వేశారు. తన రొయ్యల ఎగుమతుల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. బాపట్ల, చీరాల, రేపల్లెల్లో రొయ్యల ఎగుమతులు, దిగుమతుల పరిశ్రమలున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా నిలిచారు. నరేంద్రవర్మ రాజకీయాల్లోకి రావడానికి ముందే చారిటీ కార్యక్రమాలని పరుగులు పెట్టించారు. గుళ్ళు గోపురాలకి చందాలిచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను కూడా తన వైపునకు తిప్పుకున్నారు. నరేంద్రవర్మ గెలుపునకు నిజానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతిపై వ్యతిరేకత. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బాపట్ల అభివృద్ధిని పట్టించుకోలేదనే వాదనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేవా దృక్పథం ఉన్న నరేంద్రవర్మ ప్రత్యామ్నాయంగా కనిపించారు ప్రజలకి. దీనికి తోడు అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న అన్నం సతీష్ ప్రభాకర్ పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో నరేంద్రవర్మకు తిరుగులేని విజయం సాధ్యమైంది. వేగేశ్న నరేంద్రవర్మ చుట్టూ పాజిటివ్సే కాదు, నెగిటివ్లు కూడా ఉన్నాయి. కార్యకర్తలని అంత ఈజీగా నమ్మరనే వాదన కూడా ఉంది. దీంతో కార్యకర్తల మధ్య అసమ్మతి భగ్గుమంటున్నట్లుగా సమాచారం. నరేంద్రవర్మ చేసే చారిటీలో ఉన్నంత హుందాతనం మనుషులను కలుపుకుపోవడంలో లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
బాపట్ల నియోజకవర్గాన్ని చాలా సమస్యలు వేధిస్తున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా ఇక్కడున్నాయి. పాలకులు మారినా వాటిని పరిష్కరించడం లేదంటున్నారు. తమను పట్టించుకోనందుకే ఎమ్మెల్యేను మార్చేశామని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కూడా ఇలానే ఉంటానంటే మార్చేస్తామని హెచ్చరిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఎదిగిన నరేంద్రవర్మ అనుకున్న లక్ష్యాన్నైతే చేరుకున్నారు. మరి నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు, మాటలు నెరవేర్చుతారా లేదా అనే దానికోసం ఎదురుచూస్తున్నారు.